ఒక మంచి మాట. ఈ భూమి మీదకి వచ్చేవాళ్ళు ఎవరైనా గూడా ఊరికెవరు రారండి. ఏదో ఒక కారణం ఉంటేనే మనము మళ్ళీ ఈ భూమి మీదకి వస్తాం. రుణానుబంధేన అంటే అనుబంధాలు అంటే రుణ సంబంధాలంటే ఎవరికైనా మనము బాకీ ఉండడమో, లేకపోతే ఇంకా ఏవన్నా తీర్చుకోవాల్సినవి ఏవైనా ఉండడమో రుణాలు. ఇలాంటివేవో ఒకటి ఉండడం వల్లనే మనం ఈ భూమి మీదకి వస్తాం. మనం చేసుకున్న పాప కర్మలు అవి కూడా పూర్తి కాకపోతే మనం అవి అనుభవించడానికి తప్పకుండా మళ్ళీ మనం జన్మించాల్సిందే. సో, అవి మంచివి కానీ, చెడ్డవి కానీ, మంచివైతే మనకు మన లైఫ్ లగ్జరీగా ఉంటుంది. చెడ్డవైతే దానికి సంబంధించిన కష్టాలు, బాధలు, దుఃఖాలు అన్నీ కూడా అనుభవించే పోవాలా. మనం చేసుకున్న పాపకర్మలు అనుభవించేంత వరకు మనము ఈ భూమి మీద పుడుతూనే ఉంటాం. అంతే. ఇప్పుడు మనం చాలామంది నేనెందుకు పుట్టాను? నేనెందుకు నా వలన ఉపయోగం ఏమి అని అనుకుంటూ ఉంటారు. ఏదో ఒక కారణం లేనిది ఎవ్వరు పుట్టరండి. ఎందుకంటే పుట్టిన తర్వాత ఏదో సుఖాలు అనుభవించేదానికి పుట్టరు ఎవరు. ఎందుకంటే ఏదో ఒక సమస్యలు ఉంటాయి కాబట్టి వాళ్ళ కర్మలు ఉంటాయి కాబట్టి వాళ్ళు ఇక్కడ భూమి మీద జన్మిస్తారు. అవన్నీ నిర్వర్తించిన తర్వాతనే మనం వెళ్ళిపోవాలి. అంతవరకు ఆహ్, మన కర్తవ్యం మనం నిర్వర్తించాల. అంతే. ఎవరైనా కూడా వాళ్ళ కర్తవ్యం నిర్వర్తించి వెళ్ళిపోవాలా. అంతేకాని ఏదో మధ్యలోనే వెళ్ళిపోతాను, మధ్యలోనే తన జీవితం అంతం చేసుకోవాలనేది ఎప్పటికీ ఉండకూడదు.